ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నిన్నటి వీడియోలో మనం వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ తెలుసుకున్నాం. ఇవాళ క్లాసికల్ లాంగ్వేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో బికాజ్ ఆఫ్టర్ 10 years తర్వాత లాస్ట్ 2 years బ్యాక్ కొత్తగా న్యూ యాడ్ చేశారు క్లాసికల్ లాంగ్వేజెస్ అనేటివి. సో మనము కరెంట్ అఫైర్స్లో కానీ రాబోయే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్లో కానివ్వండి, గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ పార్ట్లో కానివ్వండి, ఇంకా ఎస్ఎస్సి సీజిఎల్ ఇలాంటి వాటిల్లో అడగడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలో వెళ్ళే కంటే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి వీడియోని, సో దట్ వాళ్ళు కూడా చూస్తారు వీడియోస్. సో ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజెస్ వీ ఆల్ నో దట్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉండదు. సో మెన్షన్ చేయరు. మెన్షన్ చేసింది 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజెస్ అనేటివి మెన్షన్ చేసి అయితే మనకి ఉంటారు. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైటీరియా ఏంటో చూద్దాము. ఇందులో క్రైటీరియా వచ్చేసి సో ఫస్ట్ 1500 నుంచి 2000 ఇయర్స్ వరకు అయితే మనకి క్రైటీరియా 2000 ఇయర్స్ వరకు అయితే క్రైటీరియా ఉండాలి అండి. సో ఒక క్లాసికల్ లాంగ్వేజ్ ఏదైనా లాంగ్వేజ్లో మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఏదైనా లాంగ్వేజ్ని గుర్తింపబడాలి, ఒక క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించాలి అంటే దానికంటూ ఒక చరిత్ర ఉండాలి. సో 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల వరకు ఆ హిస్టరీ అనేది ఆ లాంగ్వేజ్కి కనుక ఉంటే సో అది ఫస్ట్ క్రైటీరియా అనమాట. దాని తర్వాత లిటరేచర్, సాహిత్యం, ఏన్షియంట్ లిటరేచర్. సో ఆ లాంగ్వేజ్ పైనటువంటి సాహిత్యం కానివ్వండి, చాలా బుక్స్ రాసి ఉంటారు కదా, ఫేమస్ ఆథర్స్ కానివ్వండి, వాటి మీద లిటరేచర్ ఉండడం కానివ్వండి. సో టెక్స్టెస్, ఆ లాంగ్వేజ్లో రాసినటువంటి స్క్రిప్ట్ కానివ్వండి, బుక్స్, ఫేమస్ బుక్స్ కానివ్వండి, లిటరరీ ట్రెడిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్రైటీరియాలో ఉంటాయి. అలాగే ఇంకొక క్రైటీరియా ఏంటంటే ఆ లాంగ్వేజ్ అనేది మనం ఎక్కడి నుంచి కూడా బారో చేసి ఉండకూడదు అనమాట. సో దట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ టు రికగ్నైజ్ ద లాంగ్వేజ్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇప్పుడు మనం క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తమిళ్ వచ్చేసి ఫస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ క్రైటీరియాస్ ఇచ్చిన తర్వాత క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తింపబడింది తమిళ్ అనమాట. ఫస్ట్ 2004లో తమిళ్ అనేది రికగ్నైజ్ చేశారు క్లాసికల్ లాంగ్వేజ్గా. తర్వాత సాంస్క్రిట్ 2005లో సాంస్క్రిట్ అనేది రికగ్నైజ్ చేయబడింది. నేను ఇంతకు ముందు కూడా నిన్నటి వీడియోలో అఫీషియల్ లాంగ్వేజెస్లో చెప్పాను, సాంస్క్రిట్ అనేది చాలా తక్కువ మంది మాట్లాడే భాష అని చెప్పేసి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ మాట్లాడే మన ఇండియాలో మాట్లాడేటువంటి భాష ఏదైనా ఉంది అంటే హిందీ. అండ్ వన్ ఆఫ్ ద లెస్ పీపుల్ విల్ టాక్ ఇన్ సాంస్క్రిట్ అనమాట. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు కూడా అండి ఈ బిట్ అనేది. అండ్ 2008లో కన్నడ అనేది రికగ్నైజ్ చేయబడింది క్లాసికల్ లాంగ్వేజ్గా, యాజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్గా. అండ్ అదే 2008లో తెలుగు కూడా మనకి రికగ్నైజ్ అయితే చేయబడింది. అండ్ 2013లో మలయాళం ఫర్ కేరళ. సో ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తింపబడాయి. అలాగే 2014లో ఒడియా ఫర్ ఒరిస్సా. సో తమిళ్ ఫర్ తమిళనాడు, అండ్ సాంస్క్రిట్ ఫర్ హోల్ ఇండియా, అండ్ కన్నడ ఫర్ కర్ణాటక, అండ్ తెలుగు ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అండ్ మలయాళం ఫర్ కేరళ, ఒడియా అనేది ఒరిస్సా, మన ఆంధ్ర అండ్ తెలంగాణ బార్డర్కి సంబంధించినటువంటి ఒరిస్సాలో మాట్లాడుతున్న ఒడియా. ఇవి రికగ్నైజ్ చేయబడింది టిల్ 2014 వరకు. ఆ తర్వాత మనకి 10 years గ్యాప్ వచ్చింది. సో 2014 నుంచి 2024 వరకు కూడా మనకి ఎటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్గా రికగ్నైజ్ చేయలేదు. సో రీసెంట్గా 2 years బ్యాక్ 2024లో మనకి ఒక 5 లాంగ్వేజెస్కి అయితే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయబడింది. సో వాటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరాఠీ, తర్వాత పాలి అండ్ ప్రాకృత్,
మీకు తెలిసే ఉంటుంది. మీరు ఏన్షియంట్ హిస్టరీలో చదువుతూ ఉన్నప్పుడు పాలి, ప్రాకృత్, అశోక గారు బుద్ధిజం, జైనిజంలో పాలి అండ్ స్క్రిప్ట్ ఉంటుంది. ప్రాకృత్ లాంగ్వేజ్ ఉంటుంది అని మీరు చదివే ఉంటారు. సో, నెక్స్ట్ అస్సామీసి అండ్ బెంగాలీ. సో, మనకి మరాఠీ వచ్చేసి ఫర్ వెస్ట్ లైక్ మహారాష్ట్రలో ఎక్కువ మాట్లాడతారు. తర్వాత మధ్యప్రదేశ్‌లో, సెంట్రల్ ఇండియాలో మోస్ట్‌లీ మరాఠీ మాట్లాడుతూ ఉంటారు. అండ్ పాలి అండ్ ప్రాకృత్ వర్ లాంగ్వేజెస్ బిఫోర్ ఏన్షియంట్ ఇండియాకి సంబంధించినటువంటివి. అలాగే అస్సామీస్ అనేది ఫర్ అస్సాం పీపుల్ అండ్ బెంగాలీ ఫర్ వెస్ట్ బెంగాల్ అనమాట. సో, దీనికి ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, మ్యాబ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, నేను నా అఫీషియల్ లాంగ్వేజెస్‌లో చెప్పానండి. మనకి 22 లాంగ్వేజెస్ వర్ రికగ్నైజ్డ్ యాస్ ఏ అఫీషియల్ లాంగ్వేజెస్ అండర్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 343 నుంచి 351 వరకు అని చెప్పేసి. సో, అందులో మనకి ఈ క్లాసికల్ లాంగ్వేజెస్, ఆల్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఎన్నున్నాయంటే 11 క్లాసికల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో, ఇవి 6, ఇవి 5 లాంగ్వేజెస్. రీసెంట్లీ యాడెడ్ 5 లాంగ్వేజెస్ కలుపుకొని 11 లాంగ్వేజెస్. ఈ 11 లాంగ్వేజెస్‌లో ఓన్లీ 9 లాంగ్వేజెస్ వర్ బి ద పార్ట్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ అండి, విచ్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓన్లీ 2 పాలి అండ్ ప్రాకృత్ ఇవి మాత్రమే. పాలి అండ్ అలాగే ప్రాకృత్ ఇవి మటుకు క్లాసికల్ లాంగ్వేజెస్‌గా గుర్తింపబడ్డాయి, కానీ అఫీషియల్ లాంగ్వేజెస్‌లో అయితే లేవు 8th షెడ్యూల్‌లో. సో, మేబీ ఈ బిట్ అడగొచ్చు. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ యాస్ ఏ క్లాసికల్ లాంగ్వేజెస్ బట్ నాట్ బి ద అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నప్పుడు మనకి ఆన్సర్ ఏంటంటే పాలి అండ్ ప్రాకృత్. సో, మరాఠీ, అస్సామీస్, బెంగాలీ ఇవి 3 కూడా సో మ్యాబ్ అని గుర్తుపెట్టుకోండి. సో, మ్యాబ్ ఆర్ ఎంబీఏ ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మ్యాబ్. సో, ఎంబీఏ. సో, ఎంబీఏ పీ స్క్వేర్ ఆర్ మ్యాబ్ ఎంఏబి పీ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఎంబీఏ వర్ బి ద క్లాసికల్ లాంగ్వేజెస్, మరాఠీ, అస్సామీస్, బెంగాలీ అలాగే అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా. అండ్ రిమైనింగ్ తమిళ్, సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా ఇవి కూడా క్లాసికల్ లాంగ్వేజెస్తో పాటుగా అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా. బట్ పాలి అండ్ ప్రాకృత్ మాత్రమే మనకి క్లాసికల్ లాంగ్వేజెస్, కానీ అఫీషియల్ లాంగ్వేజెస్గా పడలేదు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో, ఇదండి ఇవాల్టి క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి. సో, ఐ హోప్ మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. సో, మీకు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజెస్ నిన్నటి వీడియోలో చూశాను. ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనే పార్ట్‌లో ఉంటుంది. సో, చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.